అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో మునగాకు తాలింపు అండి. నేనైతే నిన్న మునగాకు తెచ్చాను, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా, అక్కడి నుంచి మునగాకు తెచ్చాను. ఈరోజు తాలింపు చేస్తున్నాను. నిన్నే నేను శుభ్రంగా కడిగేసి కవర్లో పెట్టేశానండి. ఇది చూడండి, నైట్ అంతా ఉండాలి. నైట్ అంతా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం రాలిపోతుంది. నైట్ అంతా ఇలా కవర్లో కానీ పెట్టేసామంటే మనకి ఈజీ అయిపోతుందండి చేసుకోవడానికి. ఈ పుల్లలన్నీ చూడండి ఇప్పుడు ఎలా వస్తాయి విడివిడిగా. చూడండి, ఆకు మొత్తం కవర్లో ఉండిపోయింది, పుల్లల వరకు వచ్చేసాయి. మనం వీటిల్లో ఇంకా సన్న పుల్లలు ఉంటాయండి, అవి కూడా చెరిగి తీసుకుందామండి. ఇప్పుడు మాత్రం మునగాకు కడగకూడదండి, అది రాత్రే కడిగి కొంచెంసేపు ఆరబెట్టి అలాగే కవర్లో పెట్టేసుకోవాలి. ఇవి పెద్ద పుల్లల వరకు వచ్చేస్తాయండి. మనం నైట్ అంతా కవర్లో పెట్టేస్తే ఉదయానికి బాగా ఆకులన్నీ విడిపోయి టేస్ట్గా ఉంటుందండి మునగాకు. ఇగోండి, ఇంకా దీంట్లో సన్న పుల్లలు ఉంటాయి, అవన్నీ కూడా తీసేసుకుందాము. మనం పెద్ద పెద్ద పుల్లల వరకే వచ్చేసేయండి ఈజీగాను. ఇప్పుడు సన్నవి కూడా అన్నీ నీట్గా చెరిగి తీస్తానండి. మునగాకు ఎట్టి పరిస్థితుల్లో కడక్కండి. ఫస్ట్ మనం కోసే రోజే నీట్గా కడిగేసి కొంచెం ఆరబెట్టి, తడి మీద కవర్లో పెట్టకూడదు, మళ్ళీ పాసిపోద్ది. కొంచెం ఆరబెట్టుకొని కవర్లో పెట్టైనా లేకపోతే తెల్లటి క్లాత్లైనా కట్టేస్తే ఇట్లా పెద్దవన్నీ మండలు వచ్చేస్తాయండి. ఉదయాన్నే ఈ సన్నవి తీసుకోవచ్చు. ఇవిగోండి, సన్న పుల్లలు ఉంటాయి, వీటిల్లో ఇంకా చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా తీసేసుకోవాలండి. ఇగోండి సన్న సన్నవి, ఇగోండి ఇవన్నీ సన్న పుల్లలన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ నీట్గా తీసేసి చూపిస్తానండి. మనం ఉత్తదైనా చేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పుతో చేసుకోవచ్చు, లేదంటే కందిపప్పుతో చేసుకోవచ్చు. నేనైతే ఉత్తదే చేస్తున్నానండి. చాలామంది చాలా రకాలుగా చేసుకో తింటారండి మునగాకు. ఇది నేనైతే నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నానండి. దీన్ని చాటుతో చెరుక్కుందామండి. చెరుక్కుంటే మనకి ఈ పుల్లలు అన్నీ ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. ఆకు గోతం వేసి గోతం మీద చెరుక్కోవాలి నిదానంగా. చూడండి ఎలా చెరిగాను, ఒక్క పుల్ల లేదండి, నీట్గా వచ్చేసింది. అందుకే నేను పదే పదే చెప్పింది నైట్ కవర్లో పెట్టేసేయాలని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చెత్త చూడండి, చాట్లో చెరిగిన దానివల్ల చెత్త అంతా దీంట్లో ఉండిపోయింది. ఆకు నీట్గా వచ్చేసిందండి. దీన్నైతే కడక్కండి, నేను మళ్ళీ టేస్ట్ పోద్ది, అందుకే పదే పదే చెప్తున్నాను, ఏమనుకోకండి. చూడండి ఎంత నీట్గా చేసేసానో, బాగా వచ్చేసిందండి. ఒక పుల్లలు లేకుండా చిన్న పుల్లలతో సహా తీసేసాను. మనం చెరుక్కున్నామంటే నీట్గా వచ్చేస్తాయి. ఇది చాలా ఉంది కదండి, చేసేటప్పుడు కొంచెం అవుతుంది. చూడండి, ఒక వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి కొంచెం కచ్చా పెచ్చాగా దంచుతున్నాను. వెల్లుల్లి మరిగిన వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. నాకు 3 స్పూన్లు ఆయిల్ వేసాను, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను, బాగుంటుంది మునగాకులోకి. వెల్లుల్లి దంచుకున్నాం కదండి కచ్చా పెచ్చేగా, దాన్ని వేసుకున్నాము. తర్వాత కొంచెం జీలకర్ర అండి. చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. వెల్లుల్లి వేగిందండి, ఇప్పుడు మనం మునగాకు వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. దీన్ని అలాగే చిన్న మంట మీద వాడ్చుకోవాలండి. చూడండి, ఎక్కువ ఉండింది కదా, లైట్గా తక్కువ అయిపోతుంది. చూడండి, ఏముందలే మునగాకు అనుకోకండి, చాలా హెల్దీ అండి మునగాకు.
పిల్లలు కానీ తినకపోతే పకోడీలో కానీ వడలో కానీ ఈ మునగాకు వేసి పెట్టేయండి, వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. మంచిదండి ఆరోగ్యానికి. చూడండి ఎలా వాడుతుందో. వాటర్ కూడా అసలు వేయకూడదండి, వాటర్ వేసి అసలు వాడ్చకూడదు. మామూలుగా నేను చిన్న మంట మీద లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మనమైతే కొంచెం ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి పొడి చేసుకున్నాము. మామూలుగా కొందరు తినేసనపప్పు, వేసనపప్పు అవి కూడా వేసుకుంటారు. మేమైతే వేసుకోండి, టేస్ట్ పోద్ది. ఎండుమిరకాయ, ఎండు కొబ్బరి, వెల్లుల్లి వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు పౌడర్ వేస్తాను దీంట్లోకి. ఇప్పుడు కాసేపు మూత పెడతా అండి. మంట మాత్రం సిమ్లో ఉండాలండి, చాలా సిమ్లో ఉండాలి. నేనైతే అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉన్నానండి, ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కాబట్టి తొందరగా మాడిపోద్ది. మనం అందుకే సిమ్లో పెట్టమన్నాను మంట. మనం ఎంత సిమ్లో పెట్టి ఏదైనా చేసుకుంటే ఫ్రైలు చాలా టేస్ట్ వస్తాయండి. మంట ఎక్కువ పెట్టేస్తే అవి మాడిపోతాయి కానీ టేస్ట్ రావు. చూడండి సిమ్లో పెట్టాను, అప్పుడప్పుడు కూడా కలుపుతూ ఉన్నాను నేను. అలాగే పెట్టి ఉంచేయలేదు. బాగా ఉడికిపోవచ్చింది, దగ్గర పడిపోవచ్చింది. మళ్ళీ మూత పెట్టుకుందాము. ఇది ఎక్కువ రెసిపీ ఏం కాదండి, తక్కువ టైం రెసిపీ, చాలా సింపుల్గా అయిపోద్ది. నేను అందుకే మధ్యలో కూడా కలిపింది చూపించలేదండి. దీన్ని ఇప్పుడైతే నేను ఇదిగోండి, నేనైతే కారానికి 4 ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి, ఒక వెల్లుల్లి వేసుకున్నానండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుని టేస్ట్ బాగుంటుంది. మీరు కావాల్సింటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి, లేదంటే పల్లీల పొడైనా తినేసనపప్పు పొడైనా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి. నేనైతే ఇది ఎక్కువగా మేము ఇది వేసుకుంటాం కాబట్టి దీన్ని వేస్తున్నాను. స్టార్టింగ్లో మనం మునగాకు పాన్లో పెట్టినప్పుడు చాలా నిండుగా ఉండింది కదండి, చూడండి చాలా తక్కువ అయిపోయింది. అందుకని మనం ఫస్ట్ నిండుగా ఉన్న దాన్ని బట్టి సాల్ట్ వేసుకోకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం వేసుకోండి స్టార్టింగ్లో అయితేను. నాకు చూపించాను కదండి మూత తీసి, అలా ఫ్రై అయిన తర్వాత మనం పొడి వేసుకోవాలి. పొడి వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ మంట మీద పెట్టి అలా ఫ్రై చేసుకోకూడదండి. ఇప్పుడు ఆపేస్తున్నాను నేను. ఇంకా పొడి ఎక్కువ ఫ్రై చేస్తే టేస్ట్ పోద్దండి. అంతే, మనకు మునగాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్ చేసేస్తున్నాను. అంతేనండి, మన మునగాకు తాలింపు రెడీ అయిపోయింది. ఎప్పుడు కూడా ఆకుకూరలు డ్రైగా ఫ్రై చేసుకోకూడదండి, కొంచెం చెమ్మగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యానికి టేస్ట్కి బాగుంటాయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.